హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. మన ఛానల్లో ఈరోజు టైగర్ ఫ్రాన్స్తో కర్రీ చేసి చూపిస్తానండి. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, సరిపడా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పావు స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని బాగా కలపాలండి. ఉప్పు, కారం బాగా పట్టిన తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ సగం ఉడికిన తర్వాత ఒక స్పూన్ మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కర్రీని బాగా దగ్గర పడనివ్వాలి. గుమగుమలాడే టైగర్ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్గా కర్రీని అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీల కోసం మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.